హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఇవాళ ములక్కాయ పన్నీర్ కర్రీ ఎట్లా చేయాలో చూద్దాం. ఇదే మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. నేనైతే ఒక హాఫ్ కేజీ పన్నీర్ తీసుకున్నాను. పన్నీర్ తీసుకొని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి ఒక కడాయిలో నూనె వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను. ఎట్లాగంటే గోల్డ్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుని తర్వాత అది వేగాక మనం పక్కన చల్ల గిన్నెలు నీళ్ళు తీసుకొని దాంట్లో వేసుకోవాలి. ఎందుకంటే మనకి పన్నీర్ అనేది గట్టిపడకుండా ఉంటుంది. ఇట్లా మొత్తం అయిపోయాక వేపుకొని పక్కన పెట్టుకోండి. అయిపోయాక ఒక కళాయి తీసుకొని దాంట్లో నూనె వేసుకొని పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కరివేపాకు, పసుపు వేసి బాగా కలపండి. ఈ మధ్యలోగా మనం ఒక పేస్ట్ తయారు చేసుకోవాలి. ఆ పేస్ట్ ఏంటో చూపిస్తానన్నమాట ఇప్పుడు. ఇదిగోండి పేస్ట్, ఉల్లిపాయ టమాటా పేస్ట్ ఇది. ఇది వచ్చి నేను ఇక్కడ డిస్ప్లే మీద నేమ్స్ వేస్తున్నాను. ఆ పేస్ట్ అనమాట. ఇంకొన్ని ఉల్లిపాయలు బాగా బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా వేపుకున్న తర్వాత మనం ఉల్లిపాయ టమాటా పేస్ట్ అనేది పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ వేసుకోవాలి. పేస్ట్ అనేది వేసుకున్నాక బాగా కలిపి అది బాగా కుక్ అయ్యేలాగా చూసుకోవాలి. ఎట్లా అంటే మనకి పైకి నూనె తేలాలన్నమాట. ఇదిగోండి ఇట్లా పైకి నూనె వచ్చేదాకా బాగా కుక్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఒకసారి మళ్ళీ కలుపుకొని మనం కట్ చేసుకున్న ములక్కాయ ముక్కలు ఉంటాయి కదా, అవి వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇవి కూడా బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు వీటిని కూడా కుక్ అయ్యేలాగా చూసుకోవాలి. ఉడికినదో చూసి చెక్ చేసుకోండి ఒకసారి మీరు. ఇంకొన్ని ఇట్లా బాగా కుక్ అయ్యాక ఉడికినదో చెక్ చేసుకొని మనం ఆ తర్వాత ఉప్పు, తగినంత ఉప్పు, కారం అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉప్పు కారం వేసుకున్నాక బాగా కలుపుకొని కొద్దిసేపు కుక్ అవ్వనివ్వాలి వాటిని కూడా. కుక్ అయ్యాక మనం పేస్ట్ పట్టాం కదా ఇందాక, ఆ పేస్ట్ అనేది బాగా వేసుకొని కలుపుకోవాలి. వాటిని కూడా ఒక 5 మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి. అది ఇక్కడ 5 మినిట్స్ కుక్ అయ్యాక మనం వాటర్ అనేది వేసుకోవాలి. మనం మిక్సీ పెట్టాం కదా, దాంట్లో వేసుకొని వాటర్ వేసుకోవచ్చు. మీకు తగినంత గ్రేవీకి ఎంత కావాలో అంత వాటర్ వేసుకొని వాటిని కూడా బాగా కుక్ అయ్యాక పన్నీర్ అనేది వేసుకోవాలి. పన్నీర్ కూడా వేసుకున్న తర్వాత మీకు ఉప్పు, కారం అన్నీ సరిపోయినాయో లేదో చెక్ చేసుకొని బాగా మగ్గనివ్వాలన్నమాట. బాగా కుక్ అవ్వనివ్వాలి బాగా. ఇంకోండి బాగా కుక్ అయ్యాక చూసుకోవాలన్నమాట. మనం ఉప్పు, కారం అన్నీ చెక్ చేసుకొని చాలా పోతే వేసుకోండి మీరు. ఉప్పు ఎంత తినేవాళ్ళు ఉంటారు కదా కొంతమంది. మొత్తం అయిపోయాక మనం కొత్తిమీర అన్నీ వేసుకొని ఇంకా దించేసుకోవడమే. మన టేస్టీ టేస్టీ ములక్కాయ పన్నీర్ కర్రీ అంటే తయారైపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.